వెల్కమ్ టు ఏకే న్యూస్. మంత్రి శ్రీధర్ బాబు గారిచే ఏకే న్యూస్ ఛానల్ లోగో ప్రారంభం. జర్నలిస్టులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మంత్రి పట్టణంలోని మంత్రి నివాసంలో మంత్రి పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్టు అంకరి కుమార్ సారథ్యంలో వెలువడుతున్న ఏకే న్యూస్ ఛానల్ లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ జర్నలిస్టులు వాస్తవాలు వెలికి తీసే పనిలో నిమగ్నమై ఉండాలన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. మంత్రి పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రముఖ సీనియర్ రిపోర్టర్ అంకరి కుమార్ న్యూస్ ఛానల్ ప్రారంభం చేయడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. నిజాలను బయటపెట్టి ప్రజలకు ఏకే న్యూస్ ఛానల్ పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏకే న్యూస్ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని యాజమాన్యానికి అందులో పనిచేస్తున్నటువంటి విలేకరులకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి తొట్ల తిరుపతి యాదవ్, న్యూస్ రిపోర్టర్ కేసారపు రవి, కెమెరామెన్ దొరగొర్ల రవీందర్ పాల్గొన్నారు. రాబోయే కాలంలో మరి పెద్దగా ఈ న్యూస్ ఛానల్ ఎదగాలని, మంచిని మంచిగా, చెడును చెడుగా, అదేవిధంగా వాస్తవిక విషయాలను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ఒక ఆలోచనతో ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే ఎక్కడైనా చిన్న చిన్న లోపాలున్నా దాన్ని సవరించే ప్రయత్నం ఈ విధంగా ఉండాలని సలహా సూచనలతో పాటు ఒక మంచి న్యూస్ ఛానల్గా పేరుగాంచి ముందుకు సాగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారందరికీ కూడా శుభాకాంక్షలతో విష్ దెమ్ ఆల్ ద బెస్ట్.